నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువ లేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో, మన కోసం ఎప్పుడూ ఎవరూ రారని తెలుసుకో. కొన్ని విని బాధపడటం కంటే వినకుండా ఉండడం చాలా మంచిది. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో ఇప్పటివరకు ఏం జరిగిందనేది నీకు అనవసరం. ఇప్పటినుంచి మళ్లీ మొదలుపెట్టు. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకు. ఓపిక పడితే ఏదో ఒకటి సాధించవచ్చు, తొందరపడితే ఉన్నది కూడా పోగొట్టుకోవచ్చు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే, నువ్వు ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే. ఇష్టాలకి అలవాటు పడకండి, ఎందుకంటే ఇష్టమని ఇది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడండి, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. జీవితంలో గొప్పగా సాధించాలి అంటే ముందుగా గొప్పగా పోగొట్టుకుని ఉండాలి, లేదా గొప్పగా కష్టాలను తట్టుకునేలా శక్తి ఉండాలి. రాలే ఆకు, విరిసే పువ్వు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి, ఏదీ శాశ్వతం కాదని. ఈ రోజుల్లో మన రక్త సంబంధాలే మన రక్తాన్ని ఎక్కువగా తాగేది. కష్టతరంగా ఉండే రహదారులు డ్రైవింగ్లో మెలకువలు నేర్పిస్తాయి. భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి. క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి. ఎక్కడైతే కన్నీళ్లు దాచుకోకుండా ఏడవగలమో, ఎవరినైతే సంకోచం లేకుండా అడగగలమో, వారి సమక్షంలో సంతోషంగా ఉండగలము. ఎంతటి ఖరీదైన వస్తువు కూడా ఏదో ఒక రోజు అమ్ముడుపోదా? ఎంతటి దరిద్రపు జీవితమైనా ఏదో ఒక రోజు మారకపోదా? అన్నింటికీ వేచి ఉండాలి. కన్నీళ్లు కన్నవారి కోసం రావాలి తప్ప కాని వారి కోసం కాదు, నీ కోసం రాని వారి కోసం కాదు. పోయినప్పుడు ప్రేమలు చూపించే కంటే బ్రతికున్నప్పుడే పలకరించు చూడు, బంధాలు బలంగా ఉంటాయి.